పరిరక్షణే లక్ష్యంగా ముందుకెళ్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇవాళ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. పార్కులు, రహదారులు కబ్జాకు గురైనట్లు ఫిర్యాదులు రావడంతో అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విచారణ అనంతరం కబ్జా చేసినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ లో చెరువులు కబ్జాలకు గురైన ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన కొనసాగుతోంది. సోమవారం శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో బక్షికుంట, రేగులకుంట చెరువులను పరిశీలించిన ఆయన ఇవాళ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. అమీన్పూర్ పెద్ద చెరువు, శంభునికుంట, పద్మావతి నగర్ కాలనీ, వెంకటరమణ కాలనీల వాసుల ఫిర్యాదు మేరకు అధికారులతో కలిసి హైడ్రా చీఫ్ రంగనాథ్ అక్కడికి వెళ్లారు. చెరువులు, పార్కులు, లేఅవుట్లను పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల ఫిర్యాదు మేరకు చెరువును పరిశీలించామని రంగనాథ్ తెలిపారు. చెరువు విస్తీర్ణం 99 ఎకరాలు ఉందని, చెరువు అలుగులు, తూములు మూసివేయడంతో స్థానికంగా ఉండే ఫ్లాట్లు మునిగిపోయాయని ఫిర్యాదులు అందినట్టు చెప్పారు. ప్రత్యేక టెక్నికల్ బృందంతో సర్వే చేయిస్తామని, సర్వే నివేదిక ఆధారంగా ప్రభుత్వంతో చర్చించి 3 నెలల్లో ఫలితాలతో వస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు పద్మావతి నగర్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆక్రమణలకు పాల్పడ్డారని, తమకు ఫిర్యాదులు వచ్చాయని, సర్వే చేయించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అలుగులు మూసివేయటం లేదా స్లూయిస్లు మూసివేయటం ఇవన్నీ దానివల్ల ఆ చెరువు విస్తీర్ణత పెరిగి చాలామంది లేఅవుట్స్, వేలాది మంది వాళ్ళ యొక్క లేఅవుట్ ఏదైతే ప్లాట్లు ఉన్నాయో అవన్నీ కూడా అవి మునిగిపోయినాయి అనేది వాళ్ళ కంప్లైంట్. సో దాని మీద తప్పకుండా మేము ఒక టెక్నికల్ బృందాన్ని కూడా దాన్ని ఎంక్వైరీ చేసి తర్వాత ప్రభుత్వంతో డిస్కస్ చేసి దాని మీద డెఫినెట్గా ఒక నిర్దిష్ట టైం లోపల మేము బహుశా ఒక 2-3 మంత్స్ లోపల దాన్ని ఖచ్చితంగా దాని మీద ఏదో ఒక రిజల్ట్ తోటి వస్తాము. పద్మావతి కాలనీ లేఅవుట్ వారికి సంబంధించిన ఇష్యూ అక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అక్కడ ఎక్స్ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు వారు ఎంక్రోచ్ అయ్యారనేటటువంటి కంప్లైంట్స్ మీద కూడా అక్కడ కూడా మేము వెరిఫై చేయడం చేసాం. దానికి సంబంధించినటువంటి సర్వేయింగ్ కూడా జరిగింది. ఇదే కనుక ఒకవేళ ఆక్రమితం అయి ఉంటే కనుక దాని మీద డెఫినెట్గా చట్టపరంగా హైడ్రా యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అటు హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో పార్కు కబ్జా అయినట్లు తెలిసిందన్నారు. శంభునికొండ చెరువు 2 భాగాలుగా విభజించబడిందని, ఎఫ్టీఎల్లో భవనాలు నిర్మించారని, వీటిపై ఎన్జీటీలో కేసులున్నాయని, దీనిపై కూలంకుషంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. వెంకటరమణ కాలనీలో పార్కు స్థలాలను కబ్జా చేశారని హైడ్రా అధికారులు గుర్తించారని, వాటిని పరిశీలించి పార్కులు, ఓపెన్ స్థలం కబ్జా అయినట్లు నిర్ధారణ అయితే హైడ్రా పరంగా తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. శంభునికుంట దగ్గర కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా ఆల్రెడీ ఎన్జీటీలో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసెస్ నడుస్తున్నాయి. సో దాంట్లో కూడా ఎఫ్టీఆర్లో పలు కట్టడాలు వచ్చాయనేటువంటిది కూడా అది కూడా చెప్పారు. సో దాన్ని కూడా మేము చూస్తాము. సో అక్కడ టౌన్ ప్లానింగ్ వారు చెప్పడం దాన్ని బట్టి చాలా స్ట్రక్చర్స్ వచ్చాయి. ఒకవైపు చెరువుని అంటే 2 విధాలుగా చెరువుని డివైడ్ చేశారు. శంభునికుంటని మధ్యలో రోడ్డు వేసి ఒకవైపు బండ్తోటి దాన్ని కొంత లిమిట్ చేయగలిగారు, కానీ ఇంకోవైపు పూర్తిగా ఆక్రమితం అవుతూనే ఉంది. సో దాన్ని కూడా మేము డీటెయిల్గా స్టడీ చేసి త్వరలో దాని మీద కూడా డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. పార్కులు, ఈ ఓపెన్ స్పేసెస్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా హైడ్రా బాధ్యతగా ఉంటుంది. సో యాజ్ పర్ మా ఇచ్చినటువంటి అఫీషియల్ మ్యాండేట్ ప్రకారం. సో దీంట్లో కూడా దాదాపు కొన్ని నెలలుగా ఇక్కడ మేము హైడ్రా కూడా ఇన్వాల్వ్ అయినారు. అండ్ ఇక్కడ గోల్డెన్ కీ వెంచర్స్ అనేవారు వాళ్ళు మా పార్కును ఓపెన్ స్పేసెస్ ఆక్యుపై చేశారనేటటువంటిది మా కంటెన్షన్ కూడా ఉండింది. ఇవన్నీ ఏదైతే హైడ్రా పరిధిలో వచ్చేటటువంటి రోడ్స్ని, ఓపెన్ స్పేసెస్ని అండ్ అట్లానే ఈ పార్కుల్ని వాటిని ఎట్లయితే రిట్రీవ్ చేస్తాం ఆటోమేటిక్గా లేఅవుట్ సంబంధించిన వాళ్ళకు కూడా రిలీఫ్ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. హైడ్రా ప్రధాన ఉద్దేశం చెరువుల పునరుద్ధరణ, రోడ్లు, పార్కులను ఆక్రమించకుండా చర్యలు తీసుకోవడమేనని రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. ఆక్రమణదారులు ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఒకవేళ అధికారులు తప్పు చేసినట్లు విచారణలో తేలితే వారిపై కూడా చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.